కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి కొమరయ్య విజయం సాధించారు. ఇటు నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోవడంతో ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో గెలిచారు. వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది. ఒక్క నిమిషం సార్, కొంచెం అట్లనే ఉండండి, దూరం ఉండండి మీరు ప్లీజ్, కొంచెం వెడల్పు ఉండండి అన్న. మాకు ఎందుకంటే ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నర్సింగ్రావు చెప్తారు. నర్సింగ్రావు చెప్పండి, టీచర్స్ ఎమ్మెల్సీలుగా ఎవరెవరు గెలిచారు, ఇప్పుడు ఇంకా కౌంటింగ్ జరుగుతున్న స్థానం ఏది? స్వామి, మొత్తానికి ఈరోజు ఎన్నికలు జరిగినటువంటి 3 స్థానాలకు కౌంటింగ్ ఈ రోజు ఉదయం నుంచి జరుగుతా ఉంది. అందులో ఒకటి వరంగల్, ఖమ్మం, నల్గొండ సంబంధించినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ స్థానము. 2 ఒకటి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి, అదేవిధంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ గ్రాడ్యుయేట్ స్థానానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కౌంటింగ్ ఈ రోజు జరుగుతా ఉంది. ఇందులో దాదాపుగా 2 స్థానాలకు సంబంధించినటువంటి ఫలితం అయితే తేలిపోయింది. విజేతలు ఎవరో కూడా క్లారిటీ వచ్చేసింది. కాకపోతే ఇంకా అధికారికంగా మాత్రం ప్రకటించాల్సి ఉంది. ఇంకా కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. అందులో ప్రధానంగా ఇటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి బీజేపీ బోని కొట్టింది. బీజేపీ అభ్యర్థి మల్కా కొమరయ్య ఈ ఎన్నికల్లో దాదాపుగా విజయం సాధించారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 25,032 ఓట్లు పోలయ్యాయి. అందులో ఈ లెక్క ఎట్లా లెక్కిస్తారంటే, మొదటగా అన్ని కూడా బండిల్స్ కట్టి చెల్లని ఓట్లను పక్కన పెట్టి చెల్లినటువంటి ఓట్లలోనే 50% ప్లస్ ఒక ఓటు వచ్చినటువంటి వారిని విజేతగా నిర్ధారిస్తారు. అందులో మ్యాజిక్ ఫిగర్ ను మొదటగా నిర్ధారించి ఎన్నికల కౌంటింగ్ ను, ఈ పోలింగ్ కౌంటింగ్ ను మొదలు పెడతారు. అందులో భాగంగా ఈ టీచర్స్ ఎమ్మెల్సీకి వస్తే 25,032 ఓట్లు పోలు కాగా అందులో 24,161 ఓట్లు వ్యాలిడ్ ఓట్లుగా నమోదయ్యాయి. 871 ఓట్లు ఈ చెల్లని ఓట్లు పోయాయి. సో దాంతో చెల్లని ఓట్లను తీసేయగా 12,081 ఓట్లు వచ్చినటువంటి ఇది మ్యాజిక్ ఫిగర్ గా నిర్ధారణ అయింది. 12,081 ఓట్లు వచ్చినటువంటి వాళ్ళు విజేతలుగా ప్రకటిస్తారు. సో ఇప్పటికే ఈ మ్యాజిక్ ఫిగర్ ను బీజేపీ అభ్యర్థి మల్కా కొమరయ్య సాధించారు. 12,959 ఓట్లను ఆయన ఇప్పటికే నమోదు చేసుకున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో తేలని నేపథ్యంలో రెండవ ప్రాధాన్యత ఓట్లలో ఇప్పటికే ఆయన మ్యాజిక్ ఫిగర్ ను దాటారు. సో దాదాపుగా ఆయన విజయం ఖాయమైపోయింది. ఇంకా అధికారికంగా మాత్రం ప్రకటించాల్సి ఉంది. ఇక మరొక వైపు ఇక్కడ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి స్థానంలో కూడా PRTU అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి విజయం దాదాపుగా ఖాయమైపోయింది. అక్కడ కూడా 11,800 ఓట్లు మ్యాజిక్ ఫిగర్ గా నిర్ధారించారు. పోలైనటువంటి ఓట్లలో దాదాపుగా ఆయన కూడా మ్యాజిక్ ఫిగర్ ను చేరుకున్నారు. ఇంకా కొనసాగుతుంది ఓట్ల లెక్కింపు. శ్రీపాల్ రెడ్డి PRTU అభ్యర్థి ఈ స్థానం నుంచి టీచర్స్ ఎమ్మెల్సీగా విజయం ఖాయమైపోయింది. ఇంకా అక్కడ కూడా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక మరొక స్థానానికి మాత్రం ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు బండిల్స్ కట్టి చెల్లని ఓట్ల నిర్ధారణ మాత్రమే చేశారు. ఎక్కడ ఇటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి. సో ఇందులో దాదాపుగా ఈ విభజన చేసేటువంటి సమయంలో చెల్లని ఓట్లు పెద్ద సంఖ్యలో వచ్చినట్టుగా మనకు తెలుస్తా ఉంది. దాదాపుగా ఈ చెల్లని ఓట్లను పక్కన పెట్టిన తర్వాత చెల్లినటువంటి ఓట్లతో 50+1 ఓట్లను నిర్ధారించి మ్యాజిక్ ఫిగర్ ను నిర్ధారించి ఓట్ల కౌంటింగ్ కొనసాగిస్తారు. సో ఇప్పుడైతే ఇంకా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతా ఉంది. ఇది రేపటికి కానీ దీనిపైన ఒక ట్రెండ్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం లేదు, కనిపించడం లేదు. సో రేపు ఉదయానికి ఎవరు ఇందులో గెలుస్తారనేటువంటిది తెలుస్తుంది. స్వామి రైట్ నర్సింగ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.